వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ముందు వీడియోలో చూశారు కదండి, నేను మార్నింగే లేచి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకొని ఇంట్లో పూజకి రెడీ చేసుకొని పొంగల్ చేసి పొంగలికి రెడీ చేసుకొని గంగమ్మ గుడి కాడికి అయితే వచ్చి మేము పొంగలి పెట్టి మేకపోతునైతే నరికాము. ఈ వీడియో అంతా కావాలంటే ముందు వీడియోలో పెట్టాను మన ఛానల్లోనే, ఒకసారి చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఇంటికాడొచ్చి అంబిలి పోస్తున్నాను, అది కూడా పెట్టాను. మా ఇంటి దగ్గర ఇలానే పోస్తాము. తిరుపతిలో విలేజ్లలో అయితే గుడికాడికి తీసుకెళ్ళి అంబిలి పోస్తారు. ఇక్కడ ఈ విధంగా పెట్టి పోసి పక్కన వాళ్ళకి అట్లా పక్కన ఉంటారు కదా, వాళ్ళందరిని పిలిచి అంబిలి పోస్తాము. ఇంకా ప్రతిసారి మేకపోతుని నరుకుతామండి, అదేలాగా ఈసారి కూడా నరికినాము. కాకపోతే ఈసారి ఎవరిని పిలవలా, మా అత్తని మా నాన్నని పిలిచాము, ఇంకెవరిని పిలవలేదు. ఇంకా ఈవినింగ్ ఇది మార్నింగ్ ఏం చేసామంటే అది మేకపోతుని కొంచెం వర్కే చేసి ఇంకా అత్తకి కొంచెము నాన్నకు కొంచెం పచ్చి కూర ఎత్తి పెట్టేసి మిగతావంతా ఉపాసులు వేసేసాము. తర్వాత ఈవినింగ్ వచ్చి మా వారు వాళ్ళ అమ్మ మా అత్త ఇద్దరు కొడుక్కి పేన్లు కుక్కినట్లు కుక్కుతా ఇరుతా ఉన్నింది. ఇంకా నేనైతే ఇప్పుడే కొంచెంసేపు పనుకొని అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చి కుంభం వేస్తామండి గంగమ్మకి, దానికోసం అయితే కొబ్బరి చీల్చాను. ఇంతలోపల మా అత్త లేదు, వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. తర్వాత తల నొప్పిగా నిద్ర లేదు కదా, మధ్యాహ్నం కూడా అట్లా పనుకొని కూడా లేదు. ఇంతలోపల పిండి కొట్టుకొని వచ్చినాము. పిండి బాండల్లో వేసి వేయించుతున్నాను. ఇది 2 గ్లాసెస్ పిండి అండి, దాంట్లో కొంచెమే చేస్తున్నాను. ఎక్కువ అంటే ఎవరికి చెప్పలా కదా, ఎందుకులే ఎక్కువ చేసి వేస్ట్ చేసేదని. పిండి సిమ్లో పెట్టి స్టవ్ని దోరగా వేయించాలండి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అది రేషన్ బియ్యము నానబెట్టేసాను, మార్నింగే నానబెట్టి ఆరబెట్టి ఒక చెయ్యికి తేమ తగిలేట్టుగా ఆరబెట్టి తర్వాత పొడి కొట్టుకోవచ్చు. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇంకా మునగాకు తాలింపు చేయాలండి, మెయిన్ మునగాకు తాలింపు పెట్టాలండి. కుడుములు మునగాకు తాలింపు. బెల్లాన్ని అయితే కరిగిస్తున్నాను, 3 ఏలక్కాయలు దంచి వేసుకుంటున్నాను. కొబ్బరి వచ్చి మిక్సీలో వేసాను. ఇదిగోండి, ఇప్పుడు మనము వేడి చేసుకున్నాం కదా, దాన్ని ఉంటలు ఏమైనా ఉంటే బాగా ఈ విధంగా పిసుక్కోవాలండి. ఇంకో విషయం ఏమంటే కొంచెం బెల్లంలో చిటికెడు ఒక సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్లో ఒక చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి, దాన్ని వేస్తున్నాను. వేసేసి బాగా కలిపేవాలి, ఫస్ట్ మొత్తము కలపాలి. ఈ కుడుములు వచ్చి వినాయక స్వామికైనా ఇష్టమే, తర్వాత గంగమ్మ తల్లికి మెయిన్ పెట్టాలండి. మా ఊర్లో అట్లే పెడతాము. ఇంకొక చేత్తో ఫోన్ ఒక చేత్తో కలుపుతున్నాను, ట్రైపోడ్కి పెట్టుకోలేదు ఫోన్ని. ఇంకా అందుకనే అలా వస్తుంది మధ్యలో. ఇంకా బెల్లము మనము వేడి చేసుకున్నాం కదా, దాన్ని పోసుకుంటున్నాం. మీకు డౌట్ అయితే వడగట్టుకోండి, దీంట్లో ఏం రాళ్ళు లేవు. నేను రోజు టీలో వేసుకుంటాను కాబట్టి బెల్లాన్ని, దీంట్లో అయితే రాళ్ళు లేవు కాబట్టి కొంచెం పోసుకోండి. ఒకేసారి పోసుకుంటే ఇదైపోతుంది కాబట్టి ముద్ద అయిపోతుంది కదా, అందుకని నేను కొంచెం పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అట్టి మెత్త కాకుండా ఈ విధంగా కలుపుకొని కుడుముల్లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలో ఈ విధంగా చేసుకోండి. తర్వాత ముఖ్యంగా గంగమ్మ తల్లికి దీపాలు పెట్టాలి, దాన్ని కూడా చేసుకుంటున్నానండి. దీపాలు ఉండ్రాలు ఈ విధంగా చేసుకోవాలి. 3 దీపాలు చేశాను, 3 ఉండ్రాలు చేశాను. 3 వచ్చి ఆ విధంగా వీటిని ఏమంటారు తెలిసి కట్టిల్లాగా చేస్తారు, అవి కూడా చేసి పెట్టానండి. ఇవి అయినాయి పిండికి. తర్వాత ఇడ్లీ గున్నాం వచ్చి వేడి చేసుకోవాలండి. ఇడ్లీ ప్లేట్కి వచ్చి ఆయిల్ పూసుకోవాలి. చెప్పాను కదా ట్రైపోడ్కి పెట్టలేదు. ఒక పక్క మునగాకు తాలింపు చేయాలి కదా అని మునగాకు కోసం శనక్కాయ పప్పులు ఎండుమిర్చి అయితే వేయించుకుంటున్నాను.
ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కరవాడు పులుసు చేయాలండి. నాన్న ఇచ్చాడు ఒకే కరవాడు, ఇంట్లో అయిపోయినాయండి, తీసుకొని వచ్చుకోవాలి. సామాన్లు చూసారా, షింక్లో సామాన్లు కూడా ఉన్నాయి. అయ్యో గంగమ్మ జాతర అంటే ఎంత పెద్ద పని తెలుసా, 3 days సరిపోతుందండి దానికోసమే. ఊర్లో విలేజ్లో కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఊర్లో జాతర గురించి పెడతాను, తప్పకుండా చూడండి. కాకపోతే కొన్ని మిస్ అయినాము, పర్లేదు, దానికి ఇంకో సంవత్సరం అయితే కవర్ చేస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా ఇడ్లీ గుండంలో అయితే పెట్టుకోవాలి. ఇడ్లీ గుండంలో పై ప్లేట్ వచ్చి ఆయిల్ వేసి పెట్టి ఈ విధంగా చుట్టూరు పెట్టుకునేవాలి. పెట్టేసి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి. ఇంతలోపల ఈ పక్క మునగాకు తాలింపు కోసం మునగాకు వాడుతూ ఉంది. ఇంక ఈ వంకాయ కరవాడు వేసి అయితే చేస్తాను, మామిడికాయ వంకాయ కరవాడు. ఇంతలోపల కుడుములు అయితే ఉడికిపోయినాయండి. ఇట్లా పట్టి చూస్తే గట్టిగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము, హెల్త్కి కూడా చాలా మంచిది, ఎటువంటి ఆయిల్ ఉండదు కాబట్టి చాలా మంచిది. మునగాకు తాలింపు అయిపోయింది, ఒక పక్క కరవాడు పులుసు కూడా అయిపోయిందండి. ఇదిగోండి నిజంగా ఆ రోజు చాలా బాగా కుదిరింది. అసలు ఆ రోజు మటన్ పులుసు పక్కన పెట్టి ఈవినింగ్ అందరూ ఈ కరవాడు పులుసే పోసుకొని తిన్నాము, అంత బాగునింది ఆ రోజైతే. ఇంకా సామాన్లు ఉన్నాయి కదండి, ఇంకా సామాన్లన్నీ కడిగేసి స్నానానికైతే వెళ్ళిపోతాను. ఎలా అయిపోయానో చూడండి, చెమట కారి ఫుల్ పనే అండి. ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు. మధ్యాహ్నం ఒక్క 1 hour పనుకున్నాను అంతే, నిద్రపోలేదు, కాసేపు నడుము వాల్చాను అంతే. ఇంకా ఫుల్ పని. ఇంకా స్నానం చేసి మళ్ళీ కుంభం వేయాలి. కుంభం అంటే 6:30కి అట్లా పొద్దు పోయినాక వేయాలండి, అందుకనేసి ఇంకా స్నానం చేద్దామని వచ్చాను. ఇదిగోండి స్నానం చేశాను, నైటీనే వేసుకున్నా. ఇంకా ఆకు ఒక్క వేరేది పెట్టేసి ఇస్తరాకైతే పెడుతున్నానండి. కుంభానికి ఏమేమి కావాలన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడైనా కుంభము పొద్దుపోయినాకే వెయ్యాలండి. ఇది వేసి లైట్లు ఆఫ్ చేసేసి పిల్లలు కూర్చొని తినమని చెప్పాలి. మనం కూడా కూర్చొని తినచ్చు, పిల్లలు కూడా కూర్చొని తింటే మంచిది. చిన్నపిల్లలు ఉంటే ఇంకా తింటే చాలా మంచిది. కింద వేపాకు వేసి పెడతానండి. అమ్మవారికి మెయిన్ వేపాకే కదా, ఫస్ట్ వేపాకు వేయడం మర్చిపోయాను, అందుకనే వేపాకు వేసి పెడతాను. ఇంకా అందరికీ తెలిసినట్టే అండి, ఆకేసి నీళ్ళు చల్లకుండా అన్నం పెట్టకూడదండి. నీళ్ళు చల్లి అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా అన్నము వేడిగా మనం మధ్యాహ్నం ఎంగిల్ చేసింది పెట్టకూడదు కదా, ఇంకా నట్టింటి కోసం వరకు అన్నము వేడిగా ఒక గ్లాస్ పెట్టి వండానండి. అన్నం ఎప్పుడు నలిపి పెట్టాలి. ఎవరికైనా మనుషులకు పెట్టేటప్పుడు కూడా అన్నం, మనుషులు అంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అన్నం నలిపి పెట్టాలండి. అట్లట్లే గడ్డలుగా పెట్టకూడదంట మా వారు చెప్తాడు. తర్వాత మెయిన్ మటన్ గంగమ్మ తల్లికి ఈవినింగ్ కుంభం అంటే కాయ కరవాడు కూర అంటామండి. వంకాయ మునక్కాయ ఏదైనా వేసి కరవాడు వేసి చేసి పెడితే ఆమెకి ఆనందం అంట. ఈ విధంగా అన్నం వేసి మళ్ళీ కాయ కరవాడు పులుసు వేసి మళ్ళీ 3 పక్కల మునగాకు తాలింపు పెట్టాను. కొంచెమే చేశానండి. ఇంకా మటన్ పులుసు ఉంది అనేసి కొంచెమే చేశాను. కానీ ఆ రోజు నైట్ మాటికి మటన్ పులుసు ఎవరు తినలేదు, అందరూ ఈ కరవాడు పులుసే తిన్నారు ఇష్టంగా. ఇంక ఇప్పుడు ఆ దీపాలు కూడా పెట్టాలండి. నెయ్యి వేస్తున్నాను, నెయ్యి పోసి దీపం పెట్టాలి. ఇంకో క్లిప్పింగ్ కూడా తీసాను కానీ అది మిస్ అయ్యి ఉండదండి. ఇంకోసారి చూసి ఒకవేళ ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. చీకట్లో తీసాను దీపం వెలుగు, నాకు చాలా ఇష్టం అట్లా వెలుగుతూ ఉంటే. ఇంకా పువ్వొత్తులు పెడుతున్నానండి. ఏమి మళ్ళీ ఈవినింగే నైట్ వేసుకున్నా అంటే ఇంకా ఆ రోజంతా పని హడావిడి కదండి. ఇంకా అందుకని చీర కట్టే అంత ఓపిక నాకు ఉండదు. పని ఎక్కువ ఉన్నప్పుడు ఓపిక నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదండి అన్ని పనులు, అందుకనేసి అంత ఓపిక ఉండదు. ఇంకా అది సాంబ్రాణి కూడా వేసాను. ఇంకా సరే ఇంకా అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పిల్లకాయలని అయితే తినమని చెప్పాలి.
మీరందరూ ఎలా మొక్కుతారండి? ఈ విధంగానే మొక్కుతారా లేదా ఇంకా వేరేలాగా మొక్కుతారా? మేమైతే ఇలానే మొక్కుతాము. ప్రతి సంవత్సరము గంగమ్మకి ఇంట్లో ఈ విధంగా చేస్తామండి. ఇంకా ఆ కుంభము పిల్లలు తినేసినాక గంగమ్మ బొట్లు ఉన్నాయి కదండి, అవి క్లీన్ చేసేసేవాలి, అలానే ఉంచకూడదంట. తిరుపతి జాతర వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఊర్లో జాతరకి వెళ్ళలేదండి, మా వారికి హెల్త్ బాగాలేదనేసి వెళ్ళలేదని చెప్పాను కదా. కాకపోతే లాస్ట్ రోజు వెళ్ళాను. ఆ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియో పెడతానండి. గంగమ్మ వీడియోలే వస్తున్నాయి కదండి ఈ వారం, ఈ వీడియోలంతా. నెక్స్ట్ ఒక వీడియో ఉంది, తర్వాత మా అబ్బాయి బర్త్డే వీడియో ఉంది, అవన్నీ పెడతాను, ఒకసారి చూడండి. ఇంకా ఈ విధంగా పూజ అంతా అయిపోయినాక బయట వచ్చి కూర్చునేవాళ్ళండి. కొంతసేపు గంగమ్మ తల్లి కోసము వదిలేవాలి. ఆమె తిని మిగిలింది అనేసి మళ్ళీ మనం తినాలి. చూడండి ఎంత బాగుంది కదా దీపాలు. ఇంకా ఇప్పుడు నేను 3 పెట్టాను. 3 కాకపోతే 5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు 3 లేదా 5 పెడతాను అంతే, మళ్ళీ మిగతా పెట్టను. నాకైతే కుడుములు అయితే చాలా ఇష్టము. కుడుములు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. నిజంగా ఆ రోజు కొబ్బరికాయలు అయితే చాలా చక్కగా పగిలాయండి. అమ్మవారు నా పూజని బాగా స్వీకరించారని అనుకుంటాను. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు ఎలా మొక్కుతారని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.